ఫ్రెండ్స్ ఇగో వేడివేడిగా సర్వపిండి రెడీ అయిపోయింది. అక్కడ బయట వర్షం పడుతుంది. సో మన ఇంట్లో సర్వపిండి కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చేసి చూపిస్తా, ఎట్లా ఉందో చూద్దాము. ఫస్ట్ టైం తింటున్నా సర్వపిండి. తిను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, ఈ వర్షం అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఈ వాతావరణానికి కూల్ వాతావరణానికి మంచిగా వేడిగా ఏమైనా చేసుకోవాలని ఉంది. సో దీనికోసం అయితే మేము మా తెలంగాణ స్పెషల్ ఫుడ్ సర్వపిండి అన్నమాట. సో ఆ తెలంగాణ స్పెషల్ సర్వపిండిని ఈరోజు అయితే మా ఇంట్లో చేసుకోవాలనుకుంటున్నాము. కాకపోతే మాకు ఈ తెలంగాణలో మా మెదక్ డిస్టిక్ కానీ సంగారెడ్డి డిస్టిక్ కానీ ఎక్కువ చేయరు. ఈరోజు మా ఫ్యామిలీకి పరిచయం చేస్తున్నా. నేను కూడా ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైము ఈ వంట చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కానీ ఇప్పటికైతే కుదిరింది. అది కూడా వర్షం పడుతుంది కదా, ఆ వర్షం కారణంగా ఇప్పుడైతే చేసుకోవాలనుకుంటున్నాము. సో మన మంచి వాతావరణంలో ఆ వేడి వంట ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తాము. ఓకేనా? కింద చూపెట్టు. వర్షం పడుతుంది, చూసిరు కదా, వర్షం పడుతుంది. చూసిరు కదా, ఇక్కడంతా వర్షం పడుతుంది. సో ఒక్కొక్క కొత్త రకమైన వంట. సో మా వాళ్ళకి కూడా తెలియదు అది. అంటే మేము తెలంగాణనే, కాకపోతే తెలంగాణ ఫుడ్, తెలంగాణ స్పెషల్ అన్నమాట ఫుడ్ అది. సో మా సైడ్ ఎక్కువ, అంటే మన ఇక్కడ మెదక్ డిస్టిక్, సంగారెడ్డి డిస్టిక్ అట్లా ఎక్కువ చేయరు అవి. ఎక్కువ అంటే అక్కడ కరీంనగర్, ఆదిలాబాద్ ఇంకా ఏరియాలో చాలా చేస్తారు. సో అక్కడ స్పెషల్. సో ఇక్కడైతే ఎప్పుడు చేయరు. సో ఈరోజు అయితే అది మేము ఆ వెరైటీ వంటను ఈరోజు అయితే మేము ఇంట్లో చేయబోతున్నాము. అది మా ఫ్యామిలీకి కూడా పరిచయం చేస్తున్నాము. ఆ వంట ఏంటి అంటే సర్వపిండి స్పెషల్ వంట ఈరోజు మా ఇంట్లో. ఇప్పుడు సర్వపిండి ఎందుకు తినలే? తెలుసు అన్నావు కదా. తెలుసు కానీ తినలే. ఎందుకు? నాకు తెలియదు. అంటే ఎందుకు తినలేదు అంటే మా ఇంట్లో ఎప్పుడు చేయలే. సో ఈరోజు ఫస్ట్ టైం చేయాలనుకుంటున్నాము. సో దానికోసం పిండి అయితే నేను ఇందాకనే పట్టించుకొచ్చిన. సో ఆ వంట ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు, ఆ ప్రాసెస్ మొత్తం మా మిస్సెస్తో చేయించాలనుకుంటున్నా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మీరు లేట్ చేయకుండా లైక్ అయితే కొట్టండి తప్పకుండా. అలాగే మా ఛానల్లోకి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా చాలా వీడియోలకి. అది మేము ఇప్పటివరకు ఎప్పుడు తినలేదు, మా వాళ్ళకు తెలియని వంట అది. మా తెలంగాణ స్పెషల్ సర్వపిండి. సో తెలంగాణ స్పెషల్ సర్వపిండి అయితే ఈరోజు మా ఇంట్లో చేయబోతున్నాము. సో వీళ్ళకి తెలియని వంట, మేము తినని వంట. అది మేమైతే ఈరోజు చేయాలని అయితే అనుకున్నాము ఫిక్స్గా. సో అందుకని అయితే మొత్తం ఇవి ఐటమ్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇవన్నీ ఇక్కడైతే చూసారు కదా, ఇక్కడ ఉల్లిగడ్డలు కట్ చేసినాము. ఉల్లిగడ్డలు ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు, ఇది వచ్చేసి జీలకర్ర, ఇవి నువ్వులు, తెల్ల నువ్వులు, ఇది కరివేపాకు సన్నగా కోసుకోవాలన్నమాట. ఇది కొత్తిమీర కూడా సన్నగా కోసుకోవాలి. సో ఈ 5 ఐటమ్స్. అట్లాగే దీనికి కారం, ఉప్పు తగినంత వేసుకోవాలి. ఇది వచ్చేసి పసుపు కూడా కొంచెం వేసుకోవాలి. ఆ ముక్కలు గిట్ట దీంట్లో కలుపుకోవాలన్నమాట. సో కలుపుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం ఈ ఐటమ్స్ అన్నీ చూసేసినాం కదా, ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి మొత్తం వేసేసుకొని పిండి అయితే మొత్తం కలిపి పెట్టేసుకుందాం. సో మా భార్యకు అయితే తెలియదు వంట. సో ఇప్పుడు అడుగుతాయి, నేను నీకు తెలుసాను ఈ వంట? తెలియదు. ఎప్పుడైనా అంటే మీ వాళ్ళు చేసిర్రా? చేయలేదు. ఇది వచ్చేసి మా తెలంగాణ డిస్టిక్లలో కరీంనగర్, ఆదిలాబాద్ సైడ్ అయితే చాలా చేస్తారు. కరీంనగర్ అయితే మెయిన్. సో అక్కడైతే చాలా తింటారు, చాలా మంది చేస్తారు ఇట్లా. మాకైతే ఇక్కడ మన మెదక్ డిస్టిక్, సంగారెడ్డి డిస్టిక్ అయితే చేయరు. సో అలాంటి వంటని ఈరోజు మా వాళ్ళకి పరిచయం చేస్తున్నా. అది వంట ఎలా వస్తుందో ఏంటో
మీకైతే మొత్తం ప్రాసెస్ మొత్తం చూపిస్తాము, చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్లో కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకా ఇప్పుడైతే ఒక్కొక్కటి వేయించేసి ఈమెతో వంట స్టార్ట్ చేయించేస్తాం. ఓకేనా? ఇప్పుడు దీంట్లోకి బియ్యం పిండి తీసుకున్నాం కదా. సో మనం బియ్యం పిండి ఎంత తీసుకున్నాం దానికి తగ్గట్టుగా అన్ని ఐటమ్స్ అంటే రుచికి సరిపడా అంటారు కదా, సో అలాగే మొత్తం తీసుకోవాలన్నమాట. సో అట్లా ఇప్పుడు బియ్యం పిండి తీసుకున్నాము. సో ఇప్పుడు దీంట్లోకి ఉల్లిగడ్డలు వేసేసుకో. ఉల్లిగడ్డలు వేసేసినాం దీంట్లో. అట్లాగే పచ్చిమిర్చి వేసేసుకో. పచ్చిమిర్చి ముక్కలు, ఇగో పచ్చిమిర్చి ముక్కలు వేసే. పచ్చిమిర్చి ముక్కలు వేసేసింది. ఇంకా ఇది వేసేసుకో. ఇవి చూసారు కదా, ఇందాక చెప్పినాం కదా మీకు. సో ఆ ఐటమ్స్ మొత్తం ఇలా ఉన్నాయి. శనగపప్పు, జీలకర్ర, నువ్వులు, కొత్తిమీర, అలాగే కరివేపాకు. ఇవి మొత్తం వేసేసాయి దాంట్లో. ఇక్కడ పెట్టేసుకొని వేసేసుకో ఇట్లా. నువ్వు వేస్తూ ఉండు. ఇంకా ఇవన్నీ వేసేసినాం కదా. సో దాంట్లోకి మనం సరిపడంత అల్లమే, ఇది కారం, ఉప్పు, పసుపు దానికి ఎంత పడుతుందో అంత వేసేసి. ఉప్పు అంత పడుతుందా? అందులో పోస్తున్నా మరి మొత్తం ఇట్లా దులిపేయాలి. సో ఇదేంటంటే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. సో మేము ఎట్లా దీంట్లో వాటర్ కలపాలి కదా, ఇవి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ దీంట్లో కలిపినాము. దాంట్లో మిక్స్ చేసేద్దాం. సో ఇదంతా ఇప్పుడు నేను ఈ ప్రాసెస్ మొత్తం మేము చూపిస్తాం. దీంట్లో వేసేసింది కదా, సో మొత్తం ఇదంతా ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మిక్స్ చేసే చూపిస్తా. అదంతా కలిపి ఇప్పుడు బాగా కలుపు. నూనె కాదు, దాన్ని బాగా కలిపి పిండి నీళ్ళు పోసుకొని ఎంత అవుతుందో దాంట్లో బాగా కలుపుకో. ఇంకా కొంచెం నీళ్ళు పోసుకొని పిసకాలి బాగా. మనము చపాతీ పిండి ఎట్లా విసుకుతామో అంత బాగా విసుకాలి దీన్ని. ఎంత బాగా విసికితే అంత మంచిగా వస్తుంది సర్వపిండి. ఇగో పిండి మొత్తం ఇట్లా అయ్యేదాకా కలుపుకోవాలి మనము. ఇంకా కింద ఉంది, సో అది మొత్తం మంచిగా విసుకోవాలన్నమాట పిండి అంతా. పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిగా వస్తుంది మనకు సర్వపిండి అనేది. ఇప్పుడు కంప్లీట్గా మనకు పిండి మొత్తం పిసుకోవడం అయితే అయిపోయింది. సో చూసిరు కదా, ఇగో ఇంత మంచిగా విసుకోవాలన్నమాట పిండి. మనకు రొట్టెకి ఎట్లా విసుకుంటాం అంత గట్టిగా విసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని అంతా ఏం చేయాలనేది చెప్తా. ఇట్లా ఫైనల్గా ఒకసారి పిసుక్కునేటప్పుడే ఒకసారి ఉప్పు అయితే చెక్ చేసుకోండి. ఉప్పు చెక్ చేసుకోండి, తక్కువ పడితే కనుక ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి, ఎందుకంటే మనకు టేస్టీగా అప్పుడే వస్తుంది. మనం సర్వపిండి వేసుకోవడానికి ఇగో ఇట్లా ఇంత మందంగా ఉన్న గిన్నె అయితే తీసుకోండి. ఇంత మందంగా ఉన్న గిన్నె తీసుకుంటే కింద మాడిపోకుండా మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. సో దీంట్లోకి ఇప్పుడు నూనె పోసుకోవాలి. ఒక స్పూన్ నూనె పోసుకోవాలి. ఇది నూనె పోసుకొని
ఇదంతా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలా. ఇంకొంచెమే నూనె. ఇట్లా ఉన్న నూనె మొత్తం ఈ గిన్నె నుండి వచ్చేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఇంత ఆ పిండి ముద్ద తీసుకొని దాంట్లో పెట్టు. పిండి ముద్ద మంచిగా పిండి ముద్ద తీసుకో. ఎక్కువ తీసుకోకు, మళ్ళీ దుడ్డుగా వస్తుంది. సన్నగా తీసుకో, కొంచెం తీసుకో చాలు. ఇక ఇంత ముద్ద తీసుకొని మంచిగా ముద్ద దాన్ని ఇంత ముద్ద తీసుకొని ఇప్పుడు దాన్ని దీంట్లో పెట్టుకోవాలి. అది అక్కడ జరుపు కొంచెం. ఇలా ఇలా పెట్టేసి దాన్ని ఇంకా చపాతీలా కొట్టు. మొత్తం మెత్తగా ఇట్లా ఒత్తు. దాంట్లో కొట్టకు, రౌండ్గా కొట్టకు, కానీ ఇట్లా ఇట్లా అంతా రౌండ్గా ఒత్తు, గట్టిగా వచ్చేసి సన్నగా వచ్చేటట్టు చేయాలి. మొత్తం అంతా స్ప్రెడ్ కావాలి. అది మొత్తం రౌండ్గా అంతా నొక్కేసేయాలి. అది ఇవి చూసారు కదా, మొత్తం ఇట్లా నొక్కోవాలి. ఇట్లా నొక్కేసిన తర్వాత దానికి అన్ని రంధ్రాలు పెట్టాలి. పెట్టు, అది కనబడండి, రంధ్రాలు పెట్టాం ఇట్లా. ఇవి మొత్తం ఇట్లా రంధ్రాలు పెట్టుకోవాలి. మధ్యలో పెట్టాలా? పెట్టు, ఆడే అన్ని పెట్టు, రంధ్రాలు పెట్టాడు. ఆడొకటి ఆడొకటి. ఉండదా? సో చూసిరు కదా, మొత్తం ఇట్లా అన్ని అయితే రంధ్రాలు పెట్టుకోవాలి. రంధ్రాలు పెట్టుకొని దీన్ని కాల్చుకోవాలన్నమాట. సో మనకైతే ఇది రంధ్రాలు పెట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం పొయ్యి మీద పెట్టి కాల్చుకోవాలి ఇంకా. సో మొత్తం అన్నీ ఇలాగే చేసుకోవాలి. పొయ్యి మీద పెట్టి కాల్చుకోవడం కూడా చూపిస్తాము. దీన్ని పొయ్యి మీద పెట్టేసుకొని ఇంకా మంచిగా మంట పెట్టి కాల్చుకోవాలన్నమాట దీన్ని. సో చూసిరు కదా, మొత్తం అన్నీ ఇలాగే కాల్చుకోవాలన్నమాట. చూసిరు కదా, ఇట్లా మంచిగా కాల్చుకోవాలి దీన్ని. సో మంచిగా కాల్చుకుంటే మనకు వేడిగా తెలంగాణ స్పెషల్ వంట తెలంగాణ సర్వపిండి మంచిగా ఫ్రై అయింది కింద. సో ఇదంతా నీట్గా ఫ్రై అవ్వాలంటే మనం తీసుకునే ఇది గిన్నె గట్టిగా ఉండాలన్నమాట, అంటే మందంగా ఉండాలి. అలాంటి మందం గిన్నె తీసుకుంటే చాలా మంచిగా వస్తుంది. మేమైతే ఫ్రై ప్యాన్ తీసుకున్నాము. సో ఇప్పుడు దీన్ని ఉల్టా వేసుకుందాము. ఉల్టా వేసుకుంటే ఎట్లా ఉందో చూద్దాం. తిప్పి కొద్దిసేపు కాల్చుకుందాం మళ్ళీ. ఓ సూపర్, అంత ఈక్వల్గా కాలింది. చూసిరు కదా, అనగట్లా చూసిరు. మంచిగా నువ్వులు, ఉల్లిగడ్డలు, అలాగే శనగపప్పు అంత మంచిగా కనిపిస్తుంది. చూసిరు. సో ఇట్లా మంచిగా కాల్చుకోవాలన్నమాట దీన్ని. సో మంచిగా కాల్చుకొని తీసుకోవాలి. సో చూసారు కదా, సర్వపిండి మనకైతే రెడీ అయిపోయింది. సో ఇదైతే టేస్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇగో వేడిగా సర్వపిండి రెడీ అయిపోయింది. అక్కడ బయట వర్షం పడుతుంది. సో మన ఇంట్లో సర్వపిండి కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చేసి చూపిస్తా, ఎట్లా ఉందో చూద్దాము. ఫస్ట్ టైం తింటున్నా సర్వపిండి. చూసిరు కదా, ఇంకా మా పిల్లలు అయితే టేస్ట్ చేస్తారు.
సో ఎట్లా ఉంది అనేది వాళ్ళు అయితే చెప్తారు. ఒకసారి తినడమ్మా. బాగుందారా? వేసుకొని తింటారు కదా డాడీ. నువ్వు తిని చూడు ఫస్ట్. నీకు బాగుందా నాన్న? మీకు బాగుందంట. బాగుందా? లేపు సూపర్ ఉంది. మనం ఇంతవరకు తినలేదు కదా. సో ఎట్లా ఉందంటే లైట్గా పకోడీ తింటాం కదా, సో పకోడీ తిన్నట్టే ఉంది, కానీ ఇంకా కొంచెం డిఫరెంట్ టేస్ట్, కానీ చాలా బాగుంది. సో మీకు కూడా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. సర్వపిండి మీకు ఎవరికైనా తెలియకపోతే ప్రాసెస్ మొత్తం చూసిరు కదా, సో అదే విధంగా మీరు కూడా చేసుకొని తినండి. వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, సో ఇట్లాంటి సర్వపిండితో మంచిగా ఒళ్ళంతా వేడి వేడి చేసుకోవచ్చు. ఓకేనా? చాలా బాగుంది. తింటుంది ఇగో మా వాళ్ళకి తినిపిస్తున్నా. తిను. ఇట్లా తేజ ఇట్రా. ఇక్కడ ఇక్కడ తిను. ఎట్లా ఉందో చెప్పాలి. తిను. ఎట్లా ఉంది? బాగుందా? కారం ఉందా? ఎట్లా ఉంది? ఇంతకుముందు తిన్నారా మీరు ఎప్పుడైనా ఇది? సో ఇది కూడా తినలేదు. సో మేము మీరైతే ఈరోజు ఫస్ట్ టైం చేసినాం కాబట్టి చూద్దాం ఎంతవరకు ఎవరెవరికి నచ్చుతుంది ఇది. ఓకేనా? పండగ చేసుకోదా. చూద్దాం, ఇంకా చేస్తారు కదా, అందరం తిందాం. వేడి సగం మేము తినేసినాము. మేమంతా చూసారు కదా ఇందాక, మా పిల్లలు మేమంతా తినేసినాము. సో ఈమెయితే టేస్ట్ చేయలేదు. ఈమె ఫస్ట్ టైం చేసింది. ఫస్ట్ టైం అయితే ఈమె టేస్ట్ చేయబోతుంది. ఎలా ఉంటుందో చెప్దాం. ఎట్లా బాగుంది? బాగుందా? బాగుంది. సో మీరు కూడా వేసుకోర్రి. మంచిగా వర్షం పడుతుంది కదా, బయట సలసలా ఉంది, గరం గరం సర్వపిండితో హ్యాపీ అయిపోయింది. ఓకేనా? మన వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్లో కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చేసిన బాయ్.